మీ అందరి కోసం హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై బర్త్డే వ్లాగ్. సో ఫైనల్లీ ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ కోన్ వచ్చేసి నేను 12 to 1 పెట్టుకున్నాను అనమాట, బర్త్డే బిఫోర్ నైట్. ఎందుకంటే అసలు చుట్కీ ఎందుకో ఈ మధ్యలో 11:30 12 అయితే కానీ పడుకోవట్లేదు అనమాట. సో అందుకే చుట్కీ పడుకున్న తర్వాత 12 to 1 పెట్టుకున్నా. ఎందుకు అంత మిడ్ నైట్ పెట్టుకున్నాడు, ఎందుకు అవసరం అని అనిపించచ్చు. నాకెందుకు మెహందీ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. నార్మల్ డేస్ అప్పుడు కూడా పెట్టుకోవాలని అనిపిస్తుంది, కానీ పనిలో పడి ఏం పెట్టుకుంటాంలే అని అనిపిస్తుంది. సో ఇట్లాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఎంత బిజీ ఉన్నా ఫ్రీ టైం చేసుకొని అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. సో మార్నింగ్ లేసుడితోనే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. సో బర్త్డే అయినా ఏ డే అయినా మనం చేసుకునే కొన్ని పనులు ఉంటాయి కదా. సో ఆ పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ కూడా చేసుకున్నాను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత చాయ్ కూడా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాను చాయ్ తాగుదామని చెప్పేసి. ఇక్కడ అయితే నా కోన్ చూపిస్తున్నాను. సో 12 తర్వాత పెట్టుకున్నా కాబట్టి టక్కున అయిపోవాలని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. ఇంకా టైం ఉంటే కొంచెం హెవీగా పెట్టుకుందాం అనుకున్నా, అప్పటికే నిద్ర వస్తుంది నాకు కూడా, అందుకే ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. నా మెహందీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను టీ తాగుతున్నాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తాగుతాం నేను బావ చాయ్ అయితే. అసలు ఒక్క రోజు కూడా తాగకుండా ఉన్నాం. ఎప్పుడైనా ఒక రోజు తాగకపోతే హెడ్ఏక్ వచ్చిందన్న ఫీల్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా ఇంకా ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు, దేవుడికి ప్రసాదంగా కూడా ఉంటుంది, మేము కూడా తినొచ్చు అని చెప్పేసి సేమియా అయితే చేశాను. సో డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని ఇంట్లో నిండుకున్నాయన్నమాట. అయినా కూడా సేమియా మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. ఎందుకు తెలుసా, నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను కదా నెయ్యి. సో ఆ నెయ్యి యూజ్ చేయడం వల్ల అసలు సూపర్ టేస్ట్ ఉండే సేమియా. సో అట్లా సేమియా తిని చాయ్ తాగైతే సాయిబాబా టెంపుల్ హారతి టైం కల్లా వెళ్ళిపోయినాం అనమాట. మంచి హారతి టైంకి పోయి ప్రశాంతంగా ఒక గంట సేపు ఉండి హారతి చూసుకొని ఇంకా భోజనం అక్కడ పెడుతున్నారు. సో తిందామనంటే చుట్కీ ఫుల్ ఏడుస్తుంది అనమాట. సో ఇక అద్దని చెప్పేసి వచ్చేసినాం అనమాట. సో వచ్చిన తర్వాత బావ అయితే ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళిపోయిండు. సో ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయినాం కేక్ కటింగ్ చేయడానికి. సో ఇప్పుడైతే కేఎస్ బేకరీకి అయితే వచ్చినాం అనమాట. యాక్చువల్గా నేను థర్స్డే అండ్ సాటర్డే 2 రోజులు ఫాస్టింగ్ అనమాట. నా బర్త్డే ఎగ్జాక్ట్గా సాటర్డేనే వచ్చింది, అందుకే మేము డిన్నర్కి వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే ఆలుగడ్డ ఫ్రై చేసుకొని దీన్ని బయటకు వచ్చినాం. ఎందుకంటే సాటర్డే ఫాస్టింగ్ రెస్టారెంట్స్కి వెళ్తే ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ ఒక దాంట్లోనే కుక్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ అయితే కేఎస్ బేకరీలో ఒక ఎగ్లెస్ కేక్ తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్ చేద్దాం అన్నది ప్లాన్ అనమాట. సో ఏమైందనేది లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే చుట్కీ కేక్ సెలెక్ట్ చేస్తుంది ఇది అది అని చెప్పేసి ఇంకా కేక్ తీసుకొని అయితే బయటకు వచ్చేస్తున్నాము. చుట్కీ ఏమో ఆమె నడుస్తా అంటే నడిపిస్తున్నాము. ఇంకా అక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. సో మా బావ ఒక్కసారి హ్యాపీ బర్త్డే టు యూ అని మార్నింగ్ చెప్పింది. ఇంకా మా చుట్కీ అదే పట్టుకొని రోజంతా అదే పాట పాడింది. ఇప్పటి వరకు కూడా అదే అంటుంది అనమాట, హ్యాపీ బర్త్డే టు యూ అని. సో ఒకసారి మీరు కూడా వినండి. బర్త్డే అయిపోయి 3 days అయినా కూడా ఇంకా కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని అనుకుంటూనే ఉన్నది అనమాట. సో అట్లా క్యూట్గా రోజుకి ఒక్కసారైనా నాకు బర్త్డే విషెస్ చెప్తూనే ఉన్నది చుట్కీ అయితే. సో ఇంకా హైదరాబాద్లో నైట్ బయటికి వెళ్తే మాత్రం వ్యూస్ మాత్రం మస్తు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా ఐటీ ఏరియా కాబట్టి మంచిగా బిల్డింగ్స్ లైటింగ్ మస్తు ఉంటుంది అనమాట. రీల్స్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. నేను కూడా రీల్స్ చేసుకుందామనే అనుకున్నా, బట్ చుట్కీ సపోర్ట్ చేయలే. ఫైనల్లీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. యాక్చువల్గా దుర్గం చెరువుకి పోదాము బోటింగ్ చేద్దామని అన్న బావతోని, కాకపోతే మేమే ఇద్దరం ఉన్నాం కదా, ఏమనిపిస్తుంది ఎవరైనా ఇంకో థర్డ్ పర్సన్ ఉంటే మంచిగా ఫన్నీగా అనిపిస్తుంది, మనమే ఇద్దరం ఏం పోతాంలే అని మళ్ళీ అనుకున్నాం అనమాట. అందుకే పోలేదు. సో ఫైనల్లీ కేబుల్ బ్రిడ్జ్కి అయితే ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు, సూపర్ ఉంటుంది అసలు. సో ఒక సైడ్ దుర్గం చెరువు, ఇంకొక సైడ్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్, లైటింగ్ మాత్రం వారేవా అన్నట్టు ఉంటుంది. సో ఫైనల్గా కేబుల్ బ్రిడ్జ్ని చూసుకుంటూ పోయినాం. అక్కడైతే కేక్ కట్ చేయలే, ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. సో ఆగనియలేదన్నమాట. సో కట్ చేసుకునే అంత వీలు కూడా లేదు. సో అట్లా కేబుల్ బ్రిడ్జ్ని చూసుకుంటా అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళినాం. కేబుల్ బ్రిడ్జ్ని కూడా మీరేం ఫస్ట్ టైం కాదు, కాకపోతే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అనుకోండి. మేమైతే ఇలా స్పెషల్ డేస్ అప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా నైట్ రైడ్కి అయితే వస్తూనే ఉంటాం. అట్లా బండి మీద
పోతూ ఉంటాం. నచ్చిన కాడ ఏమైనా ఫుడ్ నచ్చితే తింటాము, లేదంటే కొద్దిసేపు బండి మీద తిరిగి ఇంటికి పోతాం అనమాట. సో ఇక్కడైతే బావ మై హోమ్ పిజ్జా తెలుసు కదా, సో దాని ముందు లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆపిండు, ఇక్కడనే కేక్ కట్ చేద్దామని చెప్పేసి. సో ఫైనల్గా దిస్ ఈజ్ మై కేక్ అనమాట. సో పైన అయితే ఏం రాయలేదు, సో ఇంకా మనం ఏం చిన్న పిల్లలం కాదు కదా అని చెప్పేసి అయితే రాపించలేదు. సో ఇక్కడైతే నేను కెమెరా సెట్ చేస్తున్నా, ట్రైపాడ్ స్టాండ్ అయితే ఏం తీసుకురాలే అనమాట, తీసుకొస్తే బాగుండని అనిపించింది. ఫైనల్గా అయితే కేక్ కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మామా, హ్యాపీ బర్త్డే బ్రహ్మ, హ్యాపీ బర్త్డే సెకండ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, కిసి కిసి అమ్మ కిసి, హ్యాపీ బర్త్డే పట్టుకో దా పట్టుకో కేక్ దా కేక్. సో ఇలా నా క్యూట్ అండ్ స్వీట్ చోటా ఫ్యామిలీతోనైతే కేక్ అయితే కట్ చేసిన. యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ బావ, నీకు ఇష్టం లేకుండా ప్రతి ఇయర్ నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు. యాక్చువల్గా బావకి బర్త్డేస్ అన్నా, తన బర్త్డే అన్నా, వేరే వాళ్ళ బర్త్డేస్ అన్నా, అసలు బర్త్డేస్ అన్నా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కాకపోతే నన్ను హర్ట్ చేసుడు ఎందుకు, నన్ను డిసప్పాయింట్ చేసుడు ఎందుకు అని చెప్పేసి ప్రతి ఇయర్ నా బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తాడు. యాక్చువల్గా ఇంకా ఎవ్రీ ఇయర్ డిన్నర్కి బయటకు కూడా వెళ్తాం, కాకపోతే ఈ ఇయర్ థర్స్డే రావడం వల్ల వెళ్ళలేదన్నమాట. నీకు ఇష్టం లేకుండా మంచిదా, ఇట్లనే లైఫ్ లాంగ్ నా బర్త్డే సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఈ కోరుకోకున్నా నువ్వు చేస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కాబట్టి. సో ఇట్లాంటి పర్సన్స్ మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, బర్త్డేస్ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా, కమెంట్ చేయండి. నాకు బర్త్డేస్ అంటే ఇష్టం, మా బావకి ఇష్టం ఉండదు. సో ఈ విషయంలో అయితే క్వైట్ ఆపోజిట్ అదనమాట సంగతి. బర్త్డేస్ ఇష్టం లేకుండా మన కోసం ఎవరైనా సెలబ్రేట్ చేసేవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని కమెంట్ చేయండి. సో అదనమాట బర్త్డే కేక్ కటింగ్ ముచ్చట. సో మీ అందరి కోసం విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకందుకు యూట్యూబ్ ఛానల్ ఉండడం కూడా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అన్నీ మంచిగా మనం వీడియో రూపంలో తీసి పోస్ట్ చేయొచ్చు. సో మీరు కూడా చూస్తారు, నాకు కూడా ఎల్లప్పుడూ గుర్తుగా ఉండిపోతుంది యూట్యూబ్లో అని అనిపిస్తుంది. ఇంకా వీడియో అంతా రాగా ఉంచిన, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే అమ్మా, చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ కాదు, హ్యాపీ బర్త్డే. చూడండి, మీలో ఒక్కరన్నా అంటారని తెలుసు, డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియో తీయకండి, సేఫ్ డ్రైవ్ మంచిది అని చెప్పేసి. ఐ నో, బట్ అలా సరదాగా తీశాను అంతే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ చూసారు కదా, ఇది అనమాట నా బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్. యాజ్ ఎ ఫ్యామిలీ 3 మెంబర్స్కి అయితే సింపుల్గా చేసుకున్న బర్త్డే వ్లాగ్ అనమాట. సో చూసిరు కదా వీడియో అంతా, ఎట్లా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. ఆ బర్త్డే రోజు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో అయితే చాలా మంది విష్ చేసిళ్ళు, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.